శ్రీనివాస్ యాదవ్ గారు నమస్కారం. నమస్తే. ఇప్పటివరకు మీరు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. అవును. ప్రత్యక్ష ఎన్నికల్లో మొట్టమొదటిసారి పాల్గొంటున్నారు. Right. అది ఎంపీగా. అవును. అది వసతుద్దీన్ ఓవైసీ మీద. అవును. ఇంత ధైర్యం ఎందుకు మీకు? ధైర్యం ఏముందండి, 30 సంవత్సరాల నుంచి క్రియాశీల రాజకీయాలలో ఉన్న విద్యార్థి సంఘం నుంచి ఎమర్జ్ అయినా, అటు నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి నేను ఎన్నో ఎన్నికలల్లో అబ్జర్వర్గా వెళ్ళిన, ఆ తర్వాత గ్రంథాలయ చైర్మన్గా చేసిన, మళ్ళీ 18లో బీఆర్ఎస్ నుంచి నేను టికెట్ అడిగిన, మళ్ళీ 23లో టికెట్ అడిగిన, ఇప్పుడు ఎంపీ టికెట్ నాకు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చిండ్రు. అంటే ఎన్నికలకు అనుభవం ఉందండి, మీకు రాజకీయానికి అనుభవం, ఎన్నికలకు మనకు ఇవాళ రేపు అంతా కన్సల్టెన్సీ కూడా వచ్చేసింది. ఇప్పుడు మీ ప్రొఫైల్ చూస్తే మీ ప్రొఫైల్లో ఎమ్మెల్యే ఆస్పిరెంట్ అని ఉంది, 2-3 సార్లు ఉంది. అవును. మీరు ఎమ్మెల్యేకి ప్రయత్నిస్తే ఎంపీ దొరికింది. ఇది మిమ్మల్ని ఎలివేట్ చేయటమా లేకపోతే బలి చేయటమా? లేదు, నా విషయానికి వస్తే ఇది పూర్తి ఎలివేట్ చేయడమే. ఎందుకంటే చాలా మటుకు గతంలో హైదరాబాద్ మీద పోటీ చేసే అభ్యర్థి ఎవరున్నా వారికి ఒక మచ్చ ఉండేది, డమ్మీ అని. కానీ ఇవాళ ఆ డమ్మీ లేకుండా పోయింది. ఇవాళ గట్టి ఒక నాయకునికి ఇవ్వాలి, హైదరాబాద్లో బీఆర్ఎస్ బాగా వెయ్యాలి అన్నది కేసీఆర్ గారి అభిమతం. ఎందుకనంటే ఇవాళ పాత నగరంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కేసీఆర్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టిండు. ఇవాళ మీరు నగరంలో చూసుకుంటే అత్యధిక సంఖ్యలో డబుల్ బెడ్రూమ్లు పాత నగరానికి ఇచ్చిండు. సుమారు 15,000 డబుల్ బెడ్రూమ్లు అక్కడ ప్రజలకు ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత దళిత బంధు, ఇంకా మనము ఎన్ని సంక్షేమాలు అయితే ఉన్నాయో ప్రభుత్వ పరంగా, అది ఈ హైదరాబాద్ నివాసులే ఎక్కువ దాన్ని వినియోగించుకుంటారు. ఎందుకంటే అక్కడ బీద, బడుగు, బలహీన, అణగారిన వర్గాలు ఉంటాయి కాబట్టి. సో ప్రభుత్వం యొక్క పథకాలన్నీ పుష్కలంగా కేసీఆర్ గారు పాత నగరానికి చెందిన ప్రజలకు అందించారు. ఇది చాలా గొప్ప విషయం. కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరలే. ఇవాళ కేసీఆర్ గారి 10 సంవత్సరాల అధికారంలో ఇవాళ షాదీ ముబారక్ అనుకోండి, కళ్యాణ్ లక్ష్మి అనుకోండి, ఇవాళ డబుల్ బెడ్రూమ్లు అనుకోండి, దళిత బంధు అనుకోండి, ఇవన్నీ నేరుగా ప్రజలకు అందినాయి. అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులను పెంచే ప్రయాసం. అంటే అది అక్కడ పర్టికులర్గా చేయటానికి అందరూ ఫీల్ అయింది ఏంటంటే బీఆర్ఎస్కిను ఎంఐఎంకి ఒక రకమైనటువంటి అంగీకారం ఉంది. అంగీకారం ఉండటంతో ఆ ఎంఐఎంకి సహకారంగా ఈయన గవర్నమెంట్ని పటిష్టంగా ఉంచడం కోసం చేసిన ప్రయత్నంలో భాగంగా ఎంఐకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు అనేది నిజం కదా? అది అభివృద్ధి చేస్తే తన పార్టీకి క్రెడిబిలిటీ వస్తుంది, కానీ ఎంఐఎంకి ఎట్లా వస్తుంది? ఇప్పుడు కేసీఆర్ గారు చేస్తున్న పథకాలు అది పాత నగరంలో ఇచ్చినా కొత్త నగరంలో ఇచ్చినా ఎవరు ఇచ్చిండ్రు అన్నదే ఉంటుంది, వారికి వస్తుంది ఆ క్రెడిట్. అయితే ఇవాళ మీరు చూసుకున్నట్టయితే నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పటి నుంచి ఎంఐఎం వాళ్ళకి ఒక గట్టి అభ్యర్థిని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిల్చోబెట్టింది అన్నది వాళ్ళు కొద్దిగా అలజడికి గురైండ్రు. ఇది వాస్తవం. ఎందుకనంటే మీరు చూడండి నా ట్రాక్ రికార్డు, నేను 18లో తీవ్రంగా పోరాడిన టికెట్ గురించి. అక్కడ మా దాంట్లో గోషామహల్లో ఏముంటుందంటే లింగ్విస్టిక్ మైనారిటీ వాళ్ళ సంఖ్య ఎక్కువ, మార్వాడి, గుజరాతీ వాళ్ళు ఎక్కువ. అప్పుడు కేసీఆర్ గారు అని ఏమన్నారంటే ఈసారి లింగ్విస్టిక్ ఇద్దాము అని అన్నారు. తర్వాత మళ్ళీ 23 వచ్చేటప్పటికి మేము ఇచ్చిన టికెట్లల్లో ఎక్కడ మార్వాడికి ఇవ్వలే. గతంలో ఒకసారి ఇచ్చినాము, 18లో ఇద్దరికి ఇచ్చినాము. ఈసారి అరే మరి మనం 23లో ఒక్క లింగ్విస్టిక్ ఇవ్వలే అంటే మళ్ళీ నా గోషామహల్ మీద వచ్చి పడ్డారు. మీరు గోషామహల్ నుంచి వచ్చారు కదండి? అవును, గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు గోషామహల్ నుంచి వచ్చారు. మీరు అక్కడే పెరిగారు. అక్కడే పెరిగాం. రాజాసింగ్ ఎందుకు కొట్టలేకపోతున్నారు? మీరు ఒకటి చూడండి, మీరు మా 23 ఎలక్షన్లో మీరు ఓట్ బ్యాంక్ మా గ్రాఫ్ చూడండి, రాజాసింగ్ మాకన్నా 10,000 ఓట్లు ఎక్కువ తెచ్చుకుండు. మేము మా అభ్యర్థి కొన్ని లోపాల వల్ల మేమందరం కాయ కష్టం చేసి మా చెమటోర్చి పోరాడి మేము మా అభ్యర్థిని గెలిపించుకోవాలని రాత్రి పగలు కష్టపడ్డాం. అభ్యర్థి లోపాల వల్ల
ఎంతైతే మేము డ్యామేజ్ కావాలనో ఆ డ్యామేజ్ని కూడా పూడ్చుకొని దరిదాపు దగ్గరికి వచ్చి మేము ఓటెంపాలైనాం. అంటే రాజా సింగ్ అనే వ్యక్తి ఇవాళ మీరు ఇక్కడ బయటి ప్రాంతంలో చూస్తే ఒక ఐకాన్గా మీరు మాట్లాడుకుంటారు. కానీ మా గోషామైల్కి వస్తే ఆయన చాలా ఏంది అని అంటే విమర్శలకు గురైన ఎమ్మెల్యే. ఆయన ఎటువంటి అభివృద్ధి పని చేయడు, ఎటువంటి సమస్యల మీద ఆయన దృష్టి పెట్టాడు, కేవలం మతతత్వ రాజకీయాలే ఆయన నడుపుతాడు. ఇప్పుడు మా కర్మ ఏంది అని అంటే ఆల్రెడీ మేము వారితో పోరాడుతున్నాం ఈ మతతత్వ రాజకీయాల నుంచి. అది తక్కువ ఉన్నట్టు మళ్ళీ ఇంకో మాధవీలత రూపంలో ఇంకో మతతత్వ క్యాండిడేట్ గురించి మళ్ళీ మాట్లాడదాము. ఇక్కడ రాజాసింగ్ దగ్గర ఆగుదాం. ముందులా రాజాసింగ్ దగ్గర ఒక నియోజకవర్గం కోషామహల్లోని మీరు కొట్టలేని మీరు 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ని ఎట్లా చేయిద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు నాది కొన్ని యూట్యూబ్లో నావి రికార్డులు చూడండి. నేను రాజా సింగ్ని అసలు నిద్రపోనీయలే. నేను రాజా సింగ్ని ఎంతైతే ఎండగట్టినానో బహుశా ఆడ ఏ ఒక్క నాయుడు కూడా ఎండగట్టలే. నేను అభివృద్ధి ఆకాంక్షించి అభివృద్ధి పట్ల నా దృష్టి పెట్టి అక్కడ చూస్తే రాజా సింగ్ పూర్తిగా విఫలమైనటువంటి ఎమ్మెల్యే. అతన్ని అడుగడుగున ఆయనకు నేను అడ్డుకుంటూ ఆయన లోపల నేను ఎంతో ఏంది అని అంటే ఒక చైతన్యాన్ని నింపే ప్రయత్నం కూడా చేసిన. ఎందుకంటే ఇవాళ పాత బస్తీ లోపల గోషామైల్ లోపల ఎంతో సమస్యలు ఉన్నాయి, అవి మీరు చెయ్యండి. మొన్నటికి మొన్న రాజా సింగ్ మిస్సింగ్ అని పెట్టిన మొత్తం నగరంలో అది మొత్తం ఒక టౌన్ అయిపోయింది. ఎన్నికైన తర్వాత కనబడతలేడు. ఇవాళ మీరు నేను ఈ ఇంటర్వ్యూలో అని కాదు, మీరు అక్కడ గోషామైల్లో వచ్చి అడిగితే ఇది మామూలుగా సార్, రాజా సింగ్ గెలుస్తాడు, పోతాడు, మాయమవుతాడు, మళ్ళీ వస్తాడు. అటువంటి రాజా సింగ్ హైదరాబాద్ పార్లమెంటరీ స్థానానికి పోటీ చేస్తానని అడిగినట్టు అతన్ని కాదని చెప్పేసేసి మాధవీలత అనేటటువంటి ఒక కొత్త క్యాండిడేట్ని బీజేపీ సెలెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే ఆమె సెలెక్ట్ చేశారు ఆల్రెడీ. రాజా సింగ్ని కాదని ఈవెన్ సెలెక్ట్ చేయడం నీకు కొన్ని గొప్పతనం ఏంటి మీ ఉద్దేశంలో? అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయము. రాజా సింగ్ అయినా అంతే, మాధవీలత అయినా అంతే. వీళ్ళిద్దరూ ఎట్లా అంటే వారి యొక్క ఐడియాలజీ అంటే వారి యొక్క రాజకీయ అనుభవము చాలా తక్కువ ఇద్దరిది. నేను ఈ మీ ముంగట వచ్చి మీ కూర్చొని చెప్తున్నాను. నేను వాళ్ళిద్దరికీ రాజకీయ అనుభవం లేదు. రాజకీయాల లోపల అంటే మనకు నాలెడ్జ్ లేదా మెమరీ ఇవి పనిచేయండి, పొలిటికల్ విల్ పనిచేస్తుంది, పొలిటికల్ యాస్పిరేషన్ పనిచేస్తుంది. నాలెడ్జే పనిచేసి ఉంటే టి అంజయ్య గారు ముఖ్యమంత్రి గారు, పి జనార్దన్ రెడ్డి గారు మంత్రి గారు. పొలిటికల్ విల్ ఉండాలండి, పొలిటికల్ యాస్పిరేషన్ ఉండాలి. నా ప్రజలకి ఇది చెయ్యాలి, నా కాన్స్టిట్యున్సీకి తెచ్చుకోవాలి, నా ప్రజలందరూ బాగుండాలి అన్న ఒక తపన అనేది ఒక యాస్పిరేషన్, పొలిటికల్గా యాస్పిరేషన్ రావాలి. కానీ అట్లా కాకుండా పుస్తకాలు చదివిన నాలెడ్జు, మతతత్వ రాజకీయాలు చేస్తే ఎవరికి లాభం అండి? ఎవరికి లాభం లేదు. మీరు 4 ఓట్ల గురించి ఎంతటి దారుణానికైనా మీరు ఒడిగడతారన్నది ఇవాళ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు ఇట్లా అని అంటున్నా.